నేను మీ హరి పురుషోత్తం. సో ఇవాల్టి మ్యాచ్ ప్రిడిక్షన్ అంటే IPL 2026 మ్యాచ్ నెంబర్ 53-54 ప్రిడిక్షన్ తెలుసుకోరే ముందు లెట్స్ స్టార్ట్ యెస్టర్డేస్ మ్యాచ్ గైస్. సో నేను ప్రిడిక్షన్ పోయింది, GT వన్ ద మ్యాచ్ గైస్. GTకి IPL కెరీర్ మొత్తం హిస్టరీలోనే ఇట్ వాస్ ది హైయెస్ట్ విక్టరీ ఆఫ్ 77 రన్స్ అనమాట. నిన్న నాకు చాలామంది మెసేజ్ చేశారు GT గెలిచిద్ది భయ్యా అని, మీరు అనుకున్నట్టే GT వన్ ద మ్యాచ్ గైస్. సో నిన్న మ్యాచ్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే మనం ఇక్కడ ఒక బెస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే యశస్వి జైస్వాల్కి ఫస్ట్ మ్యాచ్ యాజ్ అ కెప్టెన్. సో ల్యాక్ ఆఫ్ ఇన్ఎక్స్పీరియన్స్ అనేది క్లియర్ కనపడ్డది. అండ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ అసలు దసుల్ షనకాన్ ఎందుకు ఆడిచ్చారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే బర్గర్ ఎవరైతే ఉన్నారో తను సరే కొంచెం రన్స్ కన్సిడర్ చేసినా కానీ ఆర్చర్కి ఒక మంచి పార్ట్నర్ లాగా ఉన్నాడు. సో నిన్న దసుల్ షనకాన్ తెచ్చారు, ఒక్క ఓవర్ బౌలింగ్ ఇవ్వలేదు అండ్ బ్యాటింగ్లో తొందరగా ఒకటి వెళ్ళిపోయాడు. సో తన వల్ల యూజ్ ఏముంది, కాంట్రిబ్యూషన్ ఏముంది? మనకు ఫారెన్ ప్లేయర్స్ ఆడేదే నలుగురు. సో ఆ ఉన్న ఒక్క ప్లేయర్ కూడా ఇలా ఆడితే హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు వర్కౌట్? అస్సలు వర్కౌట్ కాదు. అండ్ కమింగ్ టు అదర్ ప్లేయర్స్ గైస్, బ్రిజేష్ శర్మ ఏంటంటే డెప్త్ ఓవర్స్లో మంచిగా బౌలింగ్ వేశాడు. ఇప్పటిదాకా డెప్త్ ఓవర్స్లో బౌలింగ్ వేసుకుంటూ వచ్చాడు, చాలా బాగా బౌలింగ్ వేశాడు. నిన్న కూడా డెప్త్ ఓవర్స్లో మంచిగా బౌలింగ్ వేశాడు గైస్. బట్ పవర్ ప్లేలో బౌలింగ్ ఇచ్చారు, రన్స్ ఫుల్ అంటే ఫుల్ కన్సిడర్ చేసేసాడు. సో అలా అది వెళ్ళిపోయింది. ఓకే, సో కమింగ్ టు అదర్ ప్లేయర్స్ మనం చూసుకుంటే ఆర్ఆర్ తరపున వైభవ్ సూర్యవంశీ ఒక్కడు నిజం చెప్పాలంటే ఒక స్పార్క్ లాగా చాలా చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. అండ్ షార్ట్ సెలెక్షన్ గైస్, నిజంగా ఇప్పుడు అక్కడ పేస్ని వాళ్ళు రీడ్ చేయలేకపోయారు అండ్ అందరికి కూడా షార్ట్ బాల్ వేశారు, పుల్ చేద్దాం అనుకున్నారు అండ్ ది వాట్ క్యాచ్ అవుట్ అనమాట. షార్ట్ సెలెక్షన్ నిన్న అస్సలు సరిగ్గా లేదు. అండ్ ధ్రువ్ జోరెల్ కూడా చాలా మంచిగా చేశాడు బ్యాటింగ్. బట్ రషీద్ ఖాన్ని కట్ చేయాలనుకోవడం అనేది ఇట్స్ సూసైడ్ అటెంప్ట్ నిజం చెప్తున్నా. ఎందుకంటే తను వేసే స్పీడ్లో అస్సలు మనం వికెట్స్ తనకు చూపించకూడదు. సో తను చూపించి కట్ చేయాలనుకున్నాడు అండ్ అవుట్ అయ్యాడు గైస్. దట్ వాజ్ అ వెరీ బ్యాడ్ షాట్ అని చెప్పాలి. అండ్ నిన్న రషీద్ ఖాన్ కూడా చాలా చాలా బాగా బౌలింగ్ చేశాడని చెప్పాలి గైస్. సూపర్ బౌలింగ్ బై రషీద్ ఖాన్. అండ్ ఆల్సో మనం నిన్న చూసుకుంటే GT తరపున శుభ్మన్ గిల్ చాలా బాగా ఆడాడు. తనకు అంత పెయిన్ వస్తున్నా కానీ దాన్ని ఓర్చుకుంటూ బాగా బ్యాటింగ్ చేశాడు అనిపించింది నిన్న. అండ్ ఆల్సో సాయి సుదర్శన్ ప్లేడ్ రియలీ వెల్ గైస్. వాషింగ్టన్ సుందర్ని GT నమ్మినంత నాకు తెలిసి మన క్రికెట్ ఫ్యాన్స్ కూడా నమ్ముండరు. సో వాళ్ళు నమ్మారు అండ్ హీస్ ప్రూవింగ్ వెరీ గుడ్ అనమాట. సో హ్యాట్స్ ఆఫ్ టు GT మేనేజ్మెంట్ నిజంగా, ఎందుకంటే తన మీద అంత ట్రస్ట్ చేసి తనకు అంత ఇచ్చారు. అగైన్ జేసన్ హోల్డర్ ఏదో రకంగా కాంట్రిబ్యూట్ చేసుకుంటూ వస్తున్నాడు, నిన్న కూడా కొంత కాంట్రిబ్యూట్ చేశాడు. సో ఓవరాల్ GT ఈస్ లుకింగ్ వెరీ డేంజరస్ అండ్ కంగ్రాచులేషన్స్ టు GT అని చెప్పాలి, బికాస్ దే ఆర్ ఇన్ టు ప్లే ఆఫ్స్ గైస్. సో ఇంకా 2 స్పాట్స్ ఎవరికి అనేది మనం చూడాలి. సో కమింగ్ టు టుడేస్ మ్యాచ్ గైస్, ఫస్ట్ మ్యాచ్ ఏంటంటే CSK వర్సెస్ LSG గైస్. సో మీరు నా టీషర్ట్ చూడండి. సో యా, అంటే నేను ఫిక్స్గా చెప్పేస్తున్నా, ఫస్ట్ మ్యాచ్లో నేను CSKతో వెళ్తున్నా గైస్. అండ్ సెకండ్ మ్యాచ్ RCB వర్సెస్ MI. ఐఎమ్ గోయింగ్ విత్ MI గైస్. సో లెట్స్ సీ. బాయ్ గైస్.